బై డైట్ స్టూడెంట్స్. సర్వీస్ నేమ్ ఫిజికల్ వెరిఫికేషన్ ఫైండింగ్స్ బై డైట్ స్టూడెంట్స్. ఓకే, ఇక్కడ మీ లాగిన్ బట్టి మీ మండలాలన్నీ డిస్ప్లే అవుతాయి. సపోజ్ జైనేద్ మండల్ ఉంది, ఇందులో ఓన్లీ మనకి గవర్నమెంట్ లోకల్ బాడీ, టీఆర్ఎస్, మోడల్ స్కూల్స్, కేజీబీవి, యుఆర్ఎస్ అంటే ఏవైతే మనకి టార్గెట్ ఉన్నాయో సర్వేకి అవి మాత్రమే డిస్ప్లే అవుతాయి. సో సపోజ్ నేను ఒక జెడ్పిహెచ్ఎస్ కోత తీసుకుంటున్నాను. ఈ జెడ్పిహెచ్ఎస్ కోతలో సపోజ్ మనము జిల్లాకి కొన్ని జిల్లా అంటే కొన్ని ఒక ఈ పక్కలో ఉన్న 4 జిల్లాలు తప్ప హైదరాబాద్ చుట్టుపక్కల మిగతా జిల్లాలకి స్కూల్లో 80%, 90% టార్గెట్ ఇచ్చింది. సో అన్ని స్కూల్స్ సర్వే చేయలేదు. సో ఏ స్కూల్స్ అనేది మీరే డిసైడ్ చేసింటారు కాబట్టి సపోజ్ ఒక స్కూల్ ఈ స్కూల్ సర్వేలో లేదనుకోండి, సర్వే నాట్ డన్ పెట్టేసి లాస్ట్కు సబ్మిట్ చేయాలి. ఓకే, సేవ్ అంతే. లేదు ఈ సర్వే చేసినారు అయినా ఎలాంటి ఇష్యూస్ లేవు అంటే పర్ఫెక్ట్ ఉంది, సర్వే అండ్ ప్రజెంట్ కండిషన్ పర్ఫెక్ట్ ఉంటే ఇక్కడ పెట్టేసి నో ఇష్యూస్ ఫౌండ్ సింపుల్ ఏదైనా రిమార్క్స్ రాసేసి సేవ్ చేయాలి. సపోజ్ సేవ్ చేస్తుంది. ఓకే, సేవ్ అయిపోయింది. లేదు మళ్ళీ దాన్ని ఏమైనా మీరు మార్చాలనుకుంటే పొరపాటు చేసినాం అనుకుంటే కూడా ఇది నన్ను క్లిక్ చేసి ఇవన్నీ డిలీట్ చేసి దీంట్లో సపోజ్ ఎక్కడ ప్రాబ్లం ఉండే మీడియంస్లో ప్రాబ్లం ఉంది. ఓకే, సపోజ్ తెలుగు సారీ కన్నడ ఈజ్ మిస్సింగ్. ఓకే, అంగన్వాడీ ఈజ్ దేర్. ఇంకా ఇట్లాంటి దాని క్లాస్ 1 ఎన్రోల్మెంట్ 2 స్టూడెంట్స్ మిస్సింగ్. క్లాస్ 6లో 4 స్టూడెంట్ మిస్సింగ్. ఓకే, నెక్స్ట్ టాయిలెట్స్లో టాయిలెట్స్కి వచ్చే లోపల జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇది ఒక్కటే బాగా ఇష్యూ ఉంది కాబట్టి దీనిపైనే ఎక్కువ స్ట్రెచ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఒక అందరము అంటే ఎక్కువ వచ్చినాయా తక్కువ వచ్చినాయా అనడానికి, అంటే ఎక్కువ చూపించరా తక్కువ చూపించరా అన్నదానికి ఎట్లా చేద్దాం అనేదే ఉంది. సరే, ఆల్రెడీ మా దగ్గర డేటాబేస్ పాతది ఉంది కాబట్టి ప్రజెంట్ డేటాబేస్ని బట్టి ఏం చెప్దాం, టాయిలెట్స్ కాడ సింపుల్ కోడ్ పెట్టుకున్నాను. లెస్ అంటే తక్కువ చూపించినారు, ఎక్కువ చూపిస్తే మోర్. ఇది ఒక్కటి కొంచెం జాగ్రత్తగా కొట్టండి, ఇంకా వేరే ఏం కొట్టద్దు. ఓకే, టాయిలెట్స్ లెస్ లెస్ అంటే తక్కువ చూపించారు, మోర్ అంటే ఎక్కువ చూపించారు. ఓకే, ఇది ఒక్కదాన్ని కొంచెం జాగ్రత్తగా నింపండి. మిగతా మొత్తం సెంటెన్స్ రాదా సార్? వస్తుంది గుర్తుకొరకు. లెస్ అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఒకరొకరు ఇలాగ సెంటెన్స్ రాస్తే అందరు రకరకాలు రాస్తారు కాబట్టి, లేకుంటే ఒకటే పది లెస్ షోన్. ఓకే, మోర్ షోన్ ఇవి రెండు ఒక్కటి పర్ఫెక్ట్గా రాయండి. నాకు కొంచెం సెగ్రిగేట్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఓకే, సో ఇది అంటే దాంట్లో మళ్ళీ వాళ్ళు రాసిన దాన్ని బట్టి ఉంటుంది, ఎందుకంటే రౌండ్ అప్ చేసిన కాడ వాళ్ళు రాసింటారు కాబట్టి దాన్ని బట్టి లెస్ షోన్, మోర్ షోన్. ఓకేనా, ఇది ఒక్కటి కొంచెం జాగ్రత్తగా రాయండి. దీంట్లో ఎవరెవరు తప్పు రాస్తారో ఆ ఏపీ వాళ్ళకి ఐఏఎస్ వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండండి, రాయండి. మళ్ళీ దీనిపైన మళ్ళీ ఇబ్బంది పడకుండా చూడండి. హెల్త్ రికార్డ్స్ ర్యామ్ ఎవరండి, ఎవరు మాట్లాడేది? ఏసీ జగిత్యాల్, వినండి. 2 minutes టైం ఇవ్వలేదా? టింకరింగ్ ల్యాబ్ అవైలబుల్ అని ఏదో ఒకటి అవైలబుల్ ఉంటే నువ్వు చూపించే నో ఆర్ఎస్ ఏదన్నా రాయి, నో ఇష్యూ. మిగతా ఇవన్నీ రాసి సేవ్ చేయాలి. ఓకే, రిమార్క్స్ కంపల్సరీ పడుతుంది. ఎందుకు చూడండి, ఇక్కడ రిమార్క్స్ కొట్టలేదు ప్లే గ్రౌండ్కి. ఒక్క నిమిషం విన్న తర్వాత సేవ్ చేయండి. ఇంకా ర్యాంపులో కూడా రిమార్క్స్ కొట్టలేదు, నాట్ అవైలబుల్ ఏదో ఒకటి. ఇప్పుడు సేవ్ అయింది. మళ్ళీ దీన్నే చూడాలంటే ఇవన్నీ కూడా ఉంటాయండి, మళ్ళీ ఏమేమి చేసినారో అవన్నీ ఉన్నాయి. ఓకేనా, ఇది సో ఈ విధంగా ఎంట్రీ చేయాలి. ఓకే.
సపోజ్ ఇంకొక స్కూల్ తీసుకుంటే నో ఇష్యూస్ ఫౌండ్ అంటే మిగతా అన్నిటి కూడా సెలెక్ట్ చేసుకోవడానికి రాదు. సర్వేనే నాట్ డన్ అంటే కూడా మిగతావి కూడా సెలెక్ట్ చేయడానికి రాదు. వెరీ సింపుల్. కాకపోతే ఈ డిస్టిక్ లెవెల్కి ఇచ్చినారు కాబట్టి మీ దగ్గర ఉన్న స్టాఫ్ అందరు ఆల్ వింగ్స్ యొక్క ఆపరేటర్ని వాడుకోండి. సరిపోదంటే మండల్ వాళ్ళని కూడా పిలిపించుకొని వాళ్ళ హెల్ప్ తీసుకొని చేయండి. ఇది మన జేడి గారు చెప్పినటువంటిది. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అజయ్ సార్ నా సార్ నిర్మల్ నుంచి సబ్మిషన్ సార్. ఇది అంటే కొన్ని ఏవైతే కామన్ గా ఉండాలనుకుంటున్నామో డ్రాప్ డౌన్ ఇస్తే సార్ ఆ డ్రాప్ డౌన్ ఏమీ కామన్ ఏం లేదు దీంట్లో. ఇదే దీన్ని బట్టే తెచ్చుకుంటా నేను. అంటే మనకు ఒక్కొక్కరు ఒక్కో రాగా ఎంట్రీ చేస్తారు కదా రిమార్క్. ఒకటే దాన్నే చేయమని టాయిలెట్ ఒకటే లెస్ షోన్ మోర్ షోన్, దాని తప్ప మిగతా మీ ఇష్టం వచ్చినట్టే చేయండి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. దానికి డ్రాప్ డౌన్ ఇవన్నీ రాదు, ఒక్కొక్క దానికి ఒకలాగా ఉంటుంది. సరే సార్, సరే. ఇంకా అజయ్ ఎందుకంటే సార్ ఇది అప్పటికప్పుడు అజయ్ సార్ దీన్ని డెవలప్ చేసింది, అది ప్రాబ్లం. మనకి ఇంకా 2-3 రోజులు టైం ఉంటే మీరు అన్నట్టు డ్రాప్ డౌన్ రకరకాలు చేద్దాం, మన టైం లేదు. చెప్పండి. అజయ్ గారు, ఆ, ఇప్పుడు మేము ఏ రోజు ఐడెంటిఫై చేసినటువంటి రిమార్క్స్ ఆ రోజు రెక్టిఫై చేయించినాము. ఆ సిఆర్పికి హెచ్ఎంకి చెప్పి మీరు ఏదైతే ట్రైనింగ్ టీచర్తో ఐడెంటిఫై చేయబడతాయో రిమార్క్స్ అవి అప్పటిదప్పుడే రెక్టిఫై చేయించుకోవాలని చెప్పినాము. ఓకే. మరి వాళ్ళు చేసిన దాన్ని రెక్టిఫై చేసిన దాన్ని ఇందులో చూపించాలా? రెక్టిఫై చేసినా చేయలేదా దానికి దీనికి సంబంధం లేదు. సర్వేలో ఏం ఐడెంటిఫై అనేది మనకు ముఖ్యం. ఐడెంటిఫై అయినాయి ఇందులో చూపించాలంటే ఈ దీని ప్రకారమే కదా నువ్వు రేపు పొద్దున ఇప్పుడు రెక్టిఫై టాయిలెట్స్ 2 ఉన్నాయి, ఆడ 0 చూపించాడు, ఆడ 2 అప్డేట్ చేసి ఉంటాడు. ఆ హెడ్ ఓకే మాస్టర్కి నువ్వు మెమోనో ఏదైనా యాక్షన్ తీసుకోవాలంటే దేని బేస్ చేసుకుంటావు? ఓకే ఈ రిపోర్ట్ దాన్ని బట్టి బేస్ చేసుకుంటావు. ఓకే. అజా సార్ ఆ, సార్ టాయిలెట్స్ తక్కువ ఉంటే తక్కువ ఉన్నదానికన్నా తక్కువ రాస్తే లెస్ షోన్ అంటాము, ఉన్నదానికన్నా ఎక్కువ రాస్తే మోర్ షోన్. అసలు లేకుంటే ఇప్పుడు మనం ఐడెంటిఫై చేసేటారు ఒకటి అని, కానీ ఎట్లా రాయాలి? అదే జీరో లెస్ ఉండేటి చేసినట్టే వాళ్ళకి. కదా, లెస్ చేసినట్టే కదా. అదే లెస్ అంటే ఇప్పుడు 4 ఉన్నాయి, 2 రాసిందంటే మనం వీళ్ళు 4 ఐడెంటిఫై చేసినట్టే లెస్ షోన్ అని రాస్తాము. అవును. జీరో ఉన్నది అంటే రాయచ్చా? ఆ? జీరో ఉన్నాయి, జీరో ఉంది వాళ్ళు చేసిన దాన్ని, ఇప్పుడు వాళ్ళ ఒకటి ఉందని అనుకున్నారు డైట్ వాళ్ళు, అది కూడా లెస్ షోన్ కదా. ఇప్పుడు ఆడ 0 ఉంది, అవునా? ఏడా ఫామ్ లో 0 ఉందా? జీరో ఉంది అనుకుందాము, డైట్ వాళ్ళు ఒకటి ఉందని ఐడెంటిఫై చేసారు. అవును, లెస్ చేసిరంటే మళ్ళీ లెస్ షోనే కదా, అదే లెస్ అనేది ఇది మనం తక్కువ ఉన్నదానికంటే చూపించినట్లే తక్కువ కదా, తక్కువ చూపించినట్లే కదా. లేనిది అసలే లేదని చూపించి కదా అని అదే తక్కువ చూపించినట్లే కదా అంటున్నా. రైట్ రైట్. నో ప్రాబ్లం, రాసేసేయి. తర్వాత ఏ స్కూల్లో ఎన్ని ఉండే కదా డేటాబేస్ నుంచి తెచ్చుకోవచ్చు, నో ఇష్యూ. అదే సార్, నమస్తే. నేను ములుగు ప్లానింగ్ రాదు. కొంచెం ఏదైనా సెలెక్షన్ ఉంటే బెటర్. అదే మరి ఎన్ని రిమార్క్స్ రాసే దానికంటే రిమార్క్స్ ఏం లేదు, నువ్వు అన్నిటికీ రాయి, జస్ట్ నీకు నచ్చినట్టు రాయొచ్చు. ఒక ఒక్కొక్క టాయిలెట్ దానికి మీరే సెలెక్షన్ పెడితే మేము సెలెక్ట్ చేసి పెడతాం కదా, ఇక ఎందుకు మనిషి అట్లా కొద్ది కాదు కదా, ఒక్కొక్క దానికి ఒకలాగా ఉండొచ్చు. దీని ఇప్పుడు ఆ టైం లేదు, ఆగట్లేదు కదా, ఇప్పుడే ఇచ్చిర్రు మనకి వీళ్ళు. దీంట్లో మళ్ళీ దీంట్లో డ్రాప్ డౌన్ పెట్టాలంటే 2-3 డేస్ టైం పడుతుంది. మళ్ళీ ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క విధంగా పెట్టాల్సి వస్తుంది కాబట్టి. ఉండండి, రిమార్క్స్ అనేది ఆప్షనల్ యాక్చువల్గా. ఆజాద్ గారు, పెద్ద కరెక్ట్ issue. ఇన్కరెక్ట్ పెడితే అయిపోతుంది కదా. ఆ? కరెక్ట్ ఇన్కరెక్ట్ పెడితే అయిపోతుంది కదా. మనకిడ మనం అనేదే ఐడెంటిఫై చేసేదే ఇష్యూలని. అవును, కాబట్టి సపోజ్ ఇప్పుడు సర్వే. హెచ్ఎం నేమ్ ఉంది అనుకుందాం. అవును, కరెక్ట్ ఇన్కరెక్ట్. హెచ్ఎం కరెక్ట్ ఇన్కరెక్ట్ కాదు, తప్పు ఉంటేనే కదా నువ్వు రాసేది. అవును, అన్నిటికీ సెలెక్ట్ చేయొద్దు. ఏదైతే చాలా జాగ్రత్తగా మళ్ళీ మీరు అన్ని చేశారు, పెద్ద ఇష్యూ అవుతుంది. ఎక్కడైతే డైట్ స్టూడెంట్ రౌండ్ కొట్టింటాడో, ఇదేంది ఫిజికల్ వెరిఫికేషన్ ఫైండింగ్స్ బై డైట్. ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవే ఎంటర్ చేయాలి, ఇష్యూస్ మాత్రమే ఎంటర్ చేయాలి. డైట్ స్టూడెంట్ ఒక స్కూల్ పోయిండు, ప్రాబ్లం ఐడెంటిఫై చేసినవి మాత్రమే రావాలి. రైట్ సార్, అదే సార్ చెప్పేది కరెక్ట్. ఈజీగా అవుతుంది, మళ్ళీ అన్నీ అంటే చాలా టైం. అన్నిటి చేయొద్దు, ఇవన్నీ కొట్టి ఇంకా కరెక్ట్ ఫాల్ట్ కొట్టడానికి లేదు.
నీవు ఇక్కడ సెలెక్ట్ చేయలేదంటే కరెక్ట్ అన్నట్టు లేక అంతే. ఏది రౌండప్ చేస్తారో అది మాత్రమే చెక్ మార్క్ చేయాలి. మళ్ళీ మీరు పొరపాటున కూడా అన్ని చేసినారనుకో, అన్ని స్కూళ్ళల్లో ఇప్పుడు సపోజ్ లాస్ట్కి ఎట్లా వస్తుంది అంటే రిపోర్టు, ఎన్ని స్కూళ్ళల్లో రూరల్ అర్బన్ తక్కువ ఉంది అంటే రూరల్ అర్బన్లో ప్రాబ్లం ఉంది, ఎన్ని స్కూల్స్లలో కేటగిరీ ప్రాబ్లం ఉంది, ఎన్ని స్కూల్స్లో మీడియం ప్రాబ్లం ఉంది, ఎన్ని స్కూల్స్లో టాయిలెట్ ప్రాబ్లం ఉంది, ఎన్ని స్కూల్లో ఎన్రోల్మెంట్ ప్రాబ్లం, ఇట్లా ఇవన్నీ తప్పులు మాత్రమే ఎంట్రీ చేయాలి. ఇక్కడ కరెక్ట్ ఉండేటి కూడా అన్ని ఎంట్రీ చేసినాం అనుకో, ఇవన్నీ సపోజ్ ఒక స్కూల్లో అన్ని ఎంట్రీ చేసినాం అనుకో, అన్ని తప్పులు ఉన్నట్టే. ఓన్లీ ఫైండింగ్స్ మాత్రమే చేయాలి. ఏదైతే గైడ్ స్టూడెంట్స్ దిద్ది ఈ తప్పు ఉందన్నారో ఆ తప్పులు మాత్రమే ఎంట్రీ చేయాలి. ఇక్కడ మళ్ళీ చెప్పండి ఆజాద్, ఈ విషయాన్ని మళ్ళీ చెప్పండి. అర్థమైందా అండి? రైట్ ఆజా సార్, రైట్, ఓకే. రెస్పాండెంట్ నేమ్ సార్, రెస్పాండెంట్ ఈసేపులో ఉంటుంది. యూడేస్ ఎవరు నింపుతారో అయినా రెస్పాండెంట్ టీచర్. హెడ్ మాస్టర్ కాకుండా ఇంకోటి ఉంటాడు కదా స్కూల్ అసిస్టెంట్ లాగా, యూడేస్ నింపేస్తాం, ఆయన రెస్పాండెంట్. ఈ డీసీఎఫ్ గురించి మనం డిస్క్రిప్షన్ ఇవ్వట్లేదు. మీ దగ్గరకు వచ్చిన ఫామ్లో రెస్పాండెంట్ కాడ ఆయన రౌండ్ కొట్టుంటే ఇక్కడ చెక్ కొట్టాల, ఏదో రిమార్క్స్ ఎంట్రీ చేయాలి. ఆజాద్ గారు, రెస్పాండెంట్ లేదా హెచ్ఎం నేమ్ చేంజ్ అయింది అనుకోండి, అక్కడ ఏం రాయాలి రిమార్క్? ఏది హెచ్ఎం నేమ్ కానీ రెస్పాండెంట్ నేమ్ కానీ చేంజ్ చేయాల్సిన పరిస్థితి ఉంటే అక్కడ రిమార్క్స్ ఏం రాయాలి? చేంజ్ అంటే ఎగ్జాంపుల్ చెప్పండి. అంటే ఇప్పుడు హెచ్ఎం వేరేనా ఉండి అప్పుడు యూడేస్ లో వేరేది ఉంది, ఇప్పుడు ఈయన చెక్ చేసినప్పుడు వేరే హెడ్ మాస్టర్ ఉన్నారు. హెడ్ మాస్టర్ సపోజ్ నారాయణ సార్ ఉండాలా, సార్ కానీ ఇంకా పాత హెడ్ మాస్టర్ పేరు రాస్తే ఓల్డ్ హెచ్ఎం నేమ్ ఫౌండ్. మొబైల్ నంబర్ కూడా పాత హెచ్ఎం ఉంది అనుకోండి, ప్రీవియస్ అనుకోలేదు, ఓల్డ్ అంటే మళ్ళీ పాతది ప్రీవియస్ హెచ్ఎం నేమ్ ఫౌండ్ అని రాయాలా? ప్రీవియస్ హెచ్ఎం మొబైల్ ఫౌండ్. కాన్వెంట్లో కూడా అదే, స్కూల్ పోస్టల్ అడ్రస్ రాంగ్ అడ్రస్, లేదంటే ఫుల్ అడ్రస్ నాట్ మెన్షన్డ్. రూరల్ అర్బన్లో ప్రాబ్లం ఉందనుకో, ఇట్ ఈస్ అర్బన్. ఓకే, ఈ విధంగా అక్కడ రూరల్ ఉన్నది, ఎక్కడ ఫామ్లో రూరల్ ఉంది, వాళ్ళు దిద్దిరు అర్బన్ ఉందనుకో, ఇట్ ఈస్ అర్బన్ అంటే రూరల్ కాదు అర్బన్ అని అర్థం. ప్రాబ్లం వచ్చింది అంటే రూరల్ అర్బన్లో కూడా తప్పులు ఉన్నాయని అర్థం. మళ్ళీ ఒక్కసారి క్లియర్గా వినండి అందరూ. ఇక్కడ ఓన్లీ తప్పులు మాత్రమే, వాటిని మాత్రమే ఎంట్రీ చేయాలి. సపోజ్ మేనేజ్మెంట్ కాడ ఏం రాయలేదంటే ఇవన్నీ కూడా ఏం మార్చవద్దు. ఎక్కడైతే డైట్ స్టూడెంట్స్ రౌండప్ చేశారో ఆ వాల్యూస్ మాత్రమే ఇక్కడ ఎంట్రీ చేయాలి. 68 వాల్యూస్ ఉన్నాయి మొత్తం మనకి. 68 అంటే 66, రెండు ఫస్ట్ తీసేస్తాం. 66 మీరు ఒక స్కూల్కి అన్నీ పెట్టుకుంటా, ఇక్కడ వచ్చేసి హెచ్ఎం నేమ్ కాడ నో ఇష్యూ అవన్నీ సేవ్ చేసుకో, ఏ ప్రాబ్లం లేదు అవన్నీ కొట్టుకుంటా పోయినా అనుకో, నేను రిమార్క్స్ చదవను. దీన్ని బట్టే ఈ టిక్కును మట్టిని మాత్రమే మేము రిపోర్ట్ జనరేట్ చేసుకుంటాం. మెమోస్ కానీ ఏం పోయినా యాక్షన్ దీనిని బట్టే పోతుంది. మీరు రాసే రిమార్క్స్ ఎవరు చదవరు. కాకపోతే ఏందనేది ఉండాలి కాబట్టి ఒక ఆప్షన్ ఇచ్చినాం రిమార్క్స్ అనేది. మీరు అన్నిటికి కూడా టిక్కు పెట్టాలని పోయి అన్ని టిక్కులు పెట్టి ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందని రిమార్క్స్ రాసి అవన్నీ ఉంటే కాదు. ఇది ఎవరు చదవరు రిమార్క్స్, ఇది మెయిన్. ఇక్కడ కదా డైట్ స్టూడెంట్స్ ఎట్లయితే హ్యాండ్తో మార్క్ చేశారో ఇక్కడ కూడా మీరు దానికే చెక్ మార్క్స్ కొట్టాలి. సపోజ్ హెచ్ఎస్ పూరా ఉంది, నో ఇష్యూస్ ఫౌండ్, అసలు ఏమాత్రం కూడా పెన్ను పెట్టలేదు దానిపైన, అన్నీ కరెక్టే ఉన్నాయి, సేవ్ అయిపోయింది. అదే సార్ ఉన్నాను. ఎంపీయూపీఎస్ ఉమ్మరి ఉంది, దీంట్లో గో, దీంట్లో ఎవరో మనకి గీక్కున్నారు. ఇంకా క్లాస్ 1 ఎన్రోల్మెంట్ మాత్రం సపోజ్ క్లాస్ 5లో
ఒక స్టూడెంట్ మిస్ అయింది, 1 స్టూడెంట్ మిస్సింగ్, అంతే. ఇది ఒకటే ప్రాబ్లం ఉంది, అదొకటి మాత్రమే ఎంటర్ చేసి సేవ్ చేయాలి. అదే సార్, ఆ, ఎంట్రీ చేసిన తర్వాత డిస్ట్రిక్ట్లో రిపోర్ట్ వస్తుందా? రిపోర్ట్స్లో కూడా పెట్టమన్నాము, ఇందాక చూద్దాం. సార్ ఇంకా చేయలేదు, కాకపోతే నేను ఇస్తానండి మీకు. ఓకే. అదే సార్, ఆ, సరే వీళ్ళకి స్కూల్ రిపోర్ట్ కార్డు చూపిస్తూ చెప్పండి సార్. అదే అంటే ఇందులో ఉన్న కరెక్షన్స్ మాత్రమే, లేదంటే అన్నీ చేస్తే ఇబ్బంది. ఇంకా అందుకనే కదా పెట్టింది, అన్నీ చెయ్యొద్దు. అదే సార్, ఒకసారి మన స్కూల్ రిపోర్ట్ కార్డు కూడా డిస్ప్లే చేయండి సార్. దాంట్లో ఎక్కడ కరెక్షన్ ఉంటే అది మాత్రమే చూపించండి. అదేంటి నా స్కూల్ రిపోర్ట్ కార్డులో ఎక్కడుంది? నాకు ఒకటి పంపండి, మీ దగ్గర ఉండేది ఉందా? ఎవరి దగ్గరనన్నా? సరే, నేను డౌన్లోడ్ చేస్తాను. మరి స్కూల్ ఫీడింగ్ సార్ పంపాను చూడండి. ఇక్కడ ఏ స్కూల్లో అయితే ఆ డైట్ స్టూడెంట్, ఇక్కడ మనకు సపోజ్ క్లాస్ సెకండ్లో బాయ్స్ 0, గర్ల్స్ 8 ఉంది కదా, ఇక్కడ 9 పెట్టింది అనుకున్నాం. ఇదే స్కూల్. ఇక్కడికి వెళ్ళి మీరు ఏం చేయాలా? అది ఈ స్కూల్ అనుకుంటే క్లాస్ 8లో 1 స్టూడెంట్ మిస్సింగ్, అదొక్కటి ఎర్రర్ ఉందంటే అదొక్కటి బట్టి సేవ్ చేయాలి. బస్ రౌండప్ ఎక్కడ చేసి ఉంటే డైట్ స్టూడెంట్స్ అక్కడ మాత్రమే చేయాలి. సపోజ్ నాన్ టీచింగ్ స్టాఫ్లో ఇక్కడ 0 ఉన్నారు, యాక్చువల్గా ఒక నాన్ టీచింగ్ స్టాఫ్ మిస్ అయ్యారు అనుకుందాం, ఒకరు పనిచేస్తారు అనుకుందాం. అతన్ని ఇక్కడ కాంట్రాక్ట్లో మేల్లో ఒకరు ఉన్నారు, రౌండ్ చేసి రాసింటాడు ఆయన. ఓకే. ఈ విధంగా రౌండ్ కొట్టింటాడు, రౌండ్ కొట్టి కానీ ఒకటి రాసింటాడు. ఓకే. సో కాంట్రాక్ట్లో అవుట్సోర్సింగ్లో ఒక నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు. అదే నువ్వు ఈ స్కూల్లో ఏదైనా ఒక స్కూల్ అనుకుందాం, బెల్లూరి, ఈ స్కూల్లో పోయి నాన్ టీచింగ్ స్టాఫ్. ఓకే. 1 కాంట్రాక్ట్ ఎంప్లాయీ నాట్ యాడెడ్ ఆర్ మిస్సింగ్. ఓకే. బస్ అదొక్కటే ఉంది ఎర్రర్. సేవ్. ఇతనికి ఈ స్కూల్కి ఈ ప్రాబ్లం ఉందని మనం ఐడెంటిఫై చేస్తాం. ఇతనికి మాత్రమే యాక్షన్ అనేది దీనికి ఈ స్కూల్కి దానిపైన వెళ్తాడు. యాక్షన్కి వెళ్ళేటప్పుడు లెటర్లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని వరుసగా రాసుకొని వచ్చింది. ఓకేనా సార్? దీని ద్వారా ఓన్లీ తప్పులు మాత్రమే, ఎవరెన్ని తప్పులు చేశారో మాత్రమే తెలుస్తుంది. యూడైస్ ప్లస్లో కరెక్షన్ చేయించాలి కదా సార్? అది మళ్ళీ మీరు బేసిక్ వస్తున్నారు సార్. రా సార్, సార్ యాజ్ పర్ రూల్స్ ఏం చేయాలా? సర్వే పోయినప్పుడు స్టూడెంట్ తప్పులు ఐడెంటిఫై చేస్తాడు, తప్పులు ఐడెంటిఫై చేసి అదే హెడ్ మాస్టర్తోనే చేయించాలి. అనుకున్న ప్లాన్ ప్రకారము హెడ్ మాస్టర్ గారికి చెప్పి, అయ్యా నీ దగ్గర 6వ తరగతిలో 7 మంది ఉన్నారు ఫిజికల్గా అటెండెన్స్లో, ఇక్కడ చూస్తే 4 ఉన్నారు, ఈ 2 ఎక్కడున్నారో చేసేది అక్కడ చేపియాలి. లేదు సపోజ్ టాయిలెట్స్ ఇక్కడ 0 చూపించినావు, కానీ ఇక్కడ ఒక టాయిలెట్ కనపడుతుంది కదా, ఈ టాయిలెట్ ఎంట్రీ చేయండి అంటే ఇమ్మీడియట్గా అక్కడ పోయి హెడ్ మాస్టర్ గారితో అక్కడ ఎంట్రీ చేపియాలి. చేయమని చెప్పినాం, అదే రోజే చేయమని చెప్పినాం సార్. కానీ ఏమైనా మిస్ అయిపోతే చూద్దాం మళ్ళీ వాటిని కూడా లేదా అనేది ఈ రిపోర్ట్ ప్రకారము మీరు మండలాలకు పంపించేసి డేటా ఎంట్రీ తర్వాత అయిందా లేదా కన్ఫర్మ్ చేసుకోండి. ఓకే సార్. లేదంటే ఒకరోజు మండలం ఏ స్కూల్స్ ప్రాబ్లం ఉన్నాయో ఆ స్కూల్ వాళ్ళతో మీటింగ్ పెట్టుకోవడం. గవర్నమెంట్ లోకల్ బాడీ స్కూల్సే కదా, ఒక జిల్లాకి ఎన్ని ఉంటాయి? మీ జిల్లాకి ఎన్ని ఉన్నాయి? 460. అంటే ఏముంది, 460లో ఒక 350 400 మీరు సర్వే చేసిట్టారు కదా, ఆ స్కూల్కి జూమ్ పెట్టండి.
ఈరోజు ఇమ్మీడియట్గా అయ్యా చేసినారా లేదా ఇమ్మీడియట్గా చేసుకోండి అని కూడా చెప్పండి. కరెక్షన్ చేయమని చెప్పినాం సార్, కానీ చేశారా లేదా అనేది ఇంకా మాకు కన్ఫర్మేషన్ రాలేదు. కన్ఫర్మేషన్ రాలేదంటే ఒకటి అంటే అంటే వాళ్ళతోనే చెప్పించుకోవడం ఒకటి, ఇంకొకటి బాగా గుర్తు చేశారు. థ్యాంక్ యూ. ఇక్కడ ప్రొఫైల్ అండ్ ఇన్ఫ్రాలోకి వెళ్ళండి. మీరు వెళ్తే డేటా ఎంట్రీ స్టేటస్ ఉంది కదా, స్కూల్ పైన క్లిక్ చేస్తే స్కూల్ వైజ్ డేటా ఎంట్రీ స్టేటస్ వస్తుంది. అవునా? ఇక్కడ మీకు డేట్ ఆఫ్ మాడిఫైడ్ ఉంటుంది. డేట్ ఆఫ్ మాడిఫైడ్ లాస్ట్ అప్డేటెడ్, లాస్ట్ మాడిఫైడ్ అని ఇది డేట్ ఇది ఉందా? మీకు మొన్న నేను ఒక రిపోర్ట్ పెట్టినా, ఎట్ట పెట్టి రాండం నన్ను దీంట్లో మంత్ తీసుకోండి. సపోజ్ నువ్వు ఇబ్బంది పడుతున్నావంటే ఈజ్ ఈక్వల్ టు మంత్, MON మంత్. దీని నుంచి మంత్ తీసుకో, 3 వస్తుంది. నెక్స్ట్ దీని నుంచి డే తీసుకో, ఎక్సెల్ ఫార్ములా డేట్ ఫార్మాట్ అని డే వస్తుంది. ఓకే, తీసుకొని నీకు ఎప్పుడు సర్వే స్టార్ట్ అయింది? 15. నెల ఏది? ఈ మంతే, 4వ నెల అయిపోయింది. 4వ నెల ఒక్కటి తీసేసినాము. ఏం జరగలేదు 4వ నెల. చెప్పమ్మా. అది నేను లాస్ట్ వీక్ వచ్చాను కదా ఎన్రోల్మెంట్ నంబర్కి, 9th and 10th కూడా కావాలని నేను చేశాను. ఏమడిగితే అదే ఇచ్చేటప్పుడే నేను క్లాస్ 1 to 8 చేశాను. నేను 9 to 10 కూడా కావాలని ఇచ్చింటాను చూడండి, మెయిల్ చూడండి. సో ఇది ఫార్ములా ఉంది కాబట్టి కొంచెం స్లో అవుతుంది. ఇక్కడ డేట్ తీయండి, డే కాడ తీసేయండి. ఎన్ని స్కూల్ వచ్చినాయి అంటే నీ జిల్లాలో అంతమంది మాడిఫై చేసినారు అంటే ఒక అందాజ. కాకపోతే ఇదే వేసిరా వేరే వేసిరా అంటే పర్టికులర్గా చెప్పలేము. లేదనుకుంటే ఫిజికల్ ఫెసిలిటీ డేటా వస్తుంది కదా, ఆ డేటాలో వెరిఫై చేసుకున్నాను. ఒక్కొక్క స్కూల్ ఈ మండలాలకు ఇచ్చి కన్ఫర్మ్ చేయించుకున్నాను. అజయ్ సార్, ఏమైనా ఫైండింగ్స్ ఉంటే జిల్లాలో రిపోర్ట్ అయితే ఆ రిపోర్ట్ మేము వాళ్ళకి పెట్టి చేయొచ్చు కదా. మేము ఆల్రెడీ ఏమైనా ఫైండింగ్స్ ఉంటే ఇందులో చేస్తాం కదా. నా దగ్గర సౌండ్ తక్కువ పెట్టుకున్నాను. సరే, ఇప్పుడు చెప్పండి. లైఫ్ డేటా చేసిన ఫైండింగ్స్ మీరు అన్నట్టు ఇలా చెక్ అవుట్ చేసి చేస్తాం కదా, అది రిపోర్ట్ జనరేట్ అయితే ఏ ఫైండింగ్స్ ఆ జిల్లా రిపోర్ట్ అయితే మేము ఆ జిల్లా రిపోర్ట్ మండలాలకు పెడితే వాళ్ళు ఒకసారి ఎన్షూర్ చేసుకుంటారు అందరు. రిపోర్ట్ తయారు చేయమని చెప్పినాము. అదైతే అంతే కదా, ఇప్పుడు మండలానికి ఒక 10-20 ఉండొచ్చు అనుకో, ఆ ఫైండింగ్స్ ఏవి ఆ మండలాలకు పంపిస్తాం మనము. వాళ్ళ దగ్గర ఎన్షూర్ చేసుకోమంటే ఇది క్లారిటీ ఉంటుంది. మన రిపోర్ట్కి వాళ్ళ ప్రొఫైల్ వచ్చేసి దానికి సరిపోతుంది. రిపోర్ట్ వస్తుంది కంపల్సరీ. రిపోర్ట్ వస్తే మండలం ఓన్లీ ఫైండింగ్స్ రిపోర్ట్ వస్తే ఏ స్కూల్లో ఏది మనము ఫైండ్ చేసినాం అనేది వస్తే ఆ స్కూల్కి వాళ్ళు మండలం నుంచి మనం జిల్లా నుంచి వస్తాం, మండలాల్లో వాళ్ళు చేయిస్తారు. అది బాగుంటుంది. ఎంట్రీ చేసినావో అది స్కూల్ వారిగా జిల్లా పేరు, మండల పేరు, స్కూల్ నేమ్, ఐటమ్, టాయిలెట్, రిమార్క్స్ ఇచ్చేస్తాం వరుస కిందికి. ఒక స్కూల్ 10 రిమార్క్స్ 10 తప్పులు ఉంటే 10 సార్లు వస్తుంది. ఓకే, అట్లా ఇచ్చినామంటే ఆ స్కూల్లో మండలాలకు పంపి వాళ్ళు ఫాలో అప్ చేస్తారు. అట్లా ఇచ్చేస్తాం. రిపోర్ట్ ఈరోజు నైట్ కంపల్సరీ చేయించేస్తాను. ఇంకా అజయ్ సార్, ఇప్పుడు మనం ఏ రోజు ఆ రోజు వెరిఫై చేయించినాం కదా, ఏదైతే ఐడెంటిఫై చేసిండ్రో ట్రైనింగ్ టీచర్లు అది వెంటనే HM లాగిన్ రెక్టిఫై చేయమని చెప్పినాము. అది చేసింది ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతుందా మనకు UDays లో పోర్టల్లో? లైవ్ కదా. ఓకే, అదే అంటే ఇప్పుడు మీరు ఇచ్చేది టాయిలెట్స్ వితౌట్ టాయిలెట్ స్కూల్స్ 184 ఉంది, మరి 3 రూమ్స్ అదే కనిపిస్తుంది. అదే మేమైతే క్లియర్ గా అదే చాలా సార్లు చెప్పినాం. నిన్న కూడా ఈవెన్ అది సాటర్డే రోజు కూడా చెప్పినాము. ఈ గత 20 సంవత్సరాలుగా ప్రతి స్కూల్కి ఏదో ఒక రూపంలో టాయిలెట్ వచ్చే ఉంటుంది కాబట్టి టాయిలెట్ లేదని చూపించడానికి లేదు, ఉన్నది ఫంక్షనల్ నాన్ ఫంక్షనల్ అనే దగ్గర వస్తుంది.
నాన్ ఫంక్షనల్ కూడా చూపించడానికి వీల్లేదు, ఎందుకంటే ఏ గ్రాంట్ లోనన్నా కానీ మీరు రిపేర్ చేయించుకొని ఫంక్షనల్ చూపించాలన్నట్టు చెప్పినాము. ఓకే ఓకే ఇంకా అర్థమైందా? పెద్దపల్లి ఎవరున్నారు సార్? పెద్దపల్లి సార్ అదే సార్. అర్థమైందా సార్? మన వాళ్ళు ఎవరున్నారు? శంకర్ ఉన్నారా? ఎవరున్నారు? అజీం ఉండవచ్చు. అజీం సార్ ఉన్నారా? నేను ఒక్కనే ఉన్నా. మీకే తెలకుంటే ఎట్లా అండి? మళ్ళా ప్రాబ్లం సార్ ఉన్నా సార్. సార్ అజీం సార్ ఉన్నారు సార్. ఓకే రైట్. ఇంకా చెప్పండి. ఇప్పుడు ఒక డౌట్ సార్, ఇప్పుడు బాయ్స్ టాయిలెట్స్ గురించి మిమ్మల్ని అడిగా సార్, దాని మీద చెప్పండి ఒకసారి. ఏం చెప్పేది ఏం లేదు, ఆడ ఉన్న వాస్తవం ఏముంటే అదే ఉంటది. ఉన్న ఒక టాయిలెట్ ఇద్దరికి ఎట్లా కానీ అది ఎట్లా తీరొచ్చేమో మరి ఎట్లా తీర చేస్తాం మేము? అది మన జేడీ సార్ని అడుగు ఒకసారి ఫోన్ చేసి. ఓకే. నెక్స్ట్ సంగారెడ్డి ఎవరున్నారు? సంగారెడ్డి సార్ రెస్పాండింగ్ సార్. సంగారెడ్డి అమ్మా అర్థమైందమ్మా? అర్థమైంది సార్. అదే నమస్తే ములుగు. చెప్పు. ఏం లేదన్నా, ఇప్పుడు మనకేం మేనేజ్మెంట్ కాస్ట్లో ఈ డబ్బులు ఏం లేవు. మన డిస్ట్రిక్ట్ లాగిన్లోనే సర్వీస్ ఉన్నాయి కాబట్టి ఎంఐఎస్లను మళ్ళీ మనం తీసుకోవాలి, వాళ్ళకి ఇంత భోజనం పెట్టాలి, డాటా ఎంట్రీ చేయించాలి. కొంచెం ఏమైనా ప్రావిజన్ ఉంటే మరి ఆ డాటా ఎంట్రీకి ఏమైనా అవకాశం ఉంటే డబ్బులు రిలీజ్ చేయండి. పీసీ సార్ ఉందా సార్ జూమ్ లో? పీసీ సార్ ఉన్నారు. పీసీఆర్ అన్నారు కదా, మన మీటింగ్ లో అడిగాము సారు అన్నాడు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే డైట్ లో కూడా ఇది ఒక జిరాక్స్ కాపీ వాళ్ళు అడుగుతున్నారు. ఏది సర్వే రిపోర్ట్ కార్డు వాళ్ళే తీసుకుంటారు. మనకి లేదు, వాళ్ళు ఏమంటున్నారు, మీరే జిరాక్స్ చేసి ఇవ్వండి, ఒరిజినల్ కాపీ మీ దగ్గరనే పెట్టుకోండి, మాకెందుకు సార్ జిరాక్స్ కాపీ ఒకటి ఇవ్వాలని మాకు అంటాను. కాబట్టి మేము ఈ జిరాక్స్లు పెట్టి చేయించాలి, మళ్ళీ ఇది డాటా ఎంట్రీ చేయాలి. మన మేనేజ్మెంట్ మన్నటి ప్రింట్స్ కూడా డబ్బులు మరి ప్రొవైడ్ చేస్తామన్నారు. చేస్తామన్నారు, అది లేదు. ఈ జిరాక్స్ కంటే నాకు తెలిసి బెటర్ ఐడియా ఏంటంటే, మన మండల వాళ్ళు వస్తారంటున్నారు కదా, స్కాన్ చేసుకొని పీడిఎఫ్ ఫైల్ మండలానికి కూడా జిల్లా కోటి పెట్టుకుంటే బెటర్ మీ దగ్గర. ఎందుకంటే అది ఎప్పుడు కూడా పనికొస్తుంది. ఇప్పుడు తర్వాత ఎప్పుడైనా కూడా ఇట్లా చేసి ఇది ఒక ఫస్ట్ ఇన్నోవేటివ్ యాక్టివిటీ కాబట్టి చెప్పుకోవడానికి ఉంటుంది. దీన్ని స్కాన్ చేసుకొని పెట్టుకోవడం బెటర్. స్కాన్ చేద్దాము, అదేవిధంగా ప్రింట్ తీసి స్పైరల్ బైండింగ్ చేసి పెట్టుకుందాం. కానీ కొంచెం ఏమన్నా డబ్బులు ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే అన్ని కీలకమైనవి. ఓకే సంపాదన సార్ ఉన్నాడేమో, కొంచెం రెస్పాండ్ అయితే బాగుంటుంది. సార్ పీసీ గారు సార్ ఏదో ఫోన్లో ఉన్నారు సార్. చిన్న సబ్మిషన్ సార్. చెప్పండి సార్. ఇప్పుడు మీరు పొద్దున డిఓ గారిలో మీటింగ్ అయింది కదా, అందులో మనకి బాయ్స్ టాయిలెట్స్ పంపించారు. మీరు ఏదైతే ఇన్ఫ్రా గ్యాప్స్ పెట్టారో మీకు మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ కొంచెం తేడా వస్తుంది. మరి మీ ప్రకారంగా ఉన్న ఆ టాయిలెట్స్ లాగానే మిగిలినవి కూడా పెట్టగలుగుతారా సార్ కొంచెం? మా ప్రకారం ఈ ప్రకారం కాదు అన్న, నువ్వు పోయి డైస్లో ఇప్పుడు డౌన్లోడ్ చేసుకో, అప్డేటెడ్ ఏదంటే అదే కదా. కొంచెం అదే వేరియేషన్ వస్తుంది సార్. మీరేం వేరియేషన్ అయితే చెప్పాలా కలెక్టర్ గారి దగ్గర మీటింగ్కి వెళ్ళినప్పుడు, అది సార్ పాత డేటా వాళ్ళ దగ్గర ఉండేది, ఏ డేట్తో ఉంది, ఈరోజు డౌన్లోడ్ చేస్తే మన వాళ్ళు ఇప్పుడు అప్డేట్ చేసినారు, ఇంకా 10 స్కూళ్ళు తగ్గినాయి చెప్పుకున్నాలా. సరే సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే నేను కూడా మళ్ళీ నాకు రిపోర్ట్ ఇవ్వమంటే మళ్ళీ నేను ఇప్పుడు ఫ్రెష్ రిపోర్ట్ తీసుకుంటా కదా. సరే సార్. ఓకే ఓకే సార్. చిన్న సబ్మిషన్ సార్. కొన్ని స్కూల్ సర్టిఫై చేసినాయి సార్ ఆల్రెడీ, అది ఎడిట్ చేయడానికి అవకాశం లేదు, కొద్దిగా అప్డేట్ చేస్తారు సార్. ఎందుకు లేవు, ఎప్పుడో చేసినాము. మళ్ళా కానీ మండల్ వాళ్ళకి ఇట్లా చేసి మండల్ సర్టిఫై చేస్తేనే నాకు లాక్ ఉంటుంది, లాక్ చేస్తేనే అవుతుంది సార్. మండల్ సర్టిఫై చేయలేదు సార్, స్కూల్లో సర్టిఫై కాదు, మండల్ లాక్ చేసే ఆప్షన్ ఉంది అనుకుంటా. మండల్ వాళ్ళు బ్లాక్ లెవెల్లో డౌన్లోడ్ చేసుకునేటప్పుడు లాక్ అనే ఆప్షన్ ఉంటుంది, వాళ్ళు ఇట్లా లాక్ చేస్తురేమో. మళ్ళీ మీ మండలం అది కూడా చేయకుంటే ఎట్లయితే ఈరోజు చేపిస్తాం మ్యాక్సిమం.
ఓకే సార్ థ్యాంక్ రిపోర్ట్ అడుగుతున్నారు రిపోర్ట్ అడుగుతున్నారు అందరు అదే అడుగుతున్నారు. జస్ట్ సేమ్ యాజ్ గా రిపోర్ట్ ఇచ్చేసి డౌన్లోడ్. ఈరోజు నైట్ 8 వరకు కావాలి, పొద్దున కావాలి. అబ్స్ట్రాక్ట్